మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో జై జవాన్ జై కిసాన్ నినాదం సృష్టికర్త పూర్వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా చెన్నూరు మండలంలోని నాగాపూర్ గ్రామంలోనే బీజేవైఎం ఆధ్వర్యంలో రైతులను సన్మానించిన బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివకృష్ణ మరియు బీజేపీ నాయకులు. అనంతరం శివకృష్ణ మాట్లాడుతూ లాల్ బహదూర్ శాస్త్రి మన మధ్య లేకున్నా సన్మానించబడుతున్న రైతులను చూసి వారి ఆత్మ సంతోషపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చెన్నూరు మండల నాయకులు, పలు గ్రామ నాయకులు పాల్గొన్నారు. అక్టోబర్ 2 అంటే మాకు గుర్తుకొచ్చేది ఫస్ట్ జయంతి లాల్ బహదూర్ శాస్త్రి గారిది. వారి జయంతి అలా కాబట్టి వారు రైతుల కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు, ఎన్నో చర్యలు కూడా సంస్కరణలు కూడా తీసుకొని వచ్చిండ్రు, విప్లవాత్మకమైనటువంటివి. సో ఆయన జయంతిని పొలాల మధ్యలో రైతులతో జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించుకొని అడగగానే దీనికి సహకరించిన మా మండల అధ్యక్షులు శంకరన్న గారికి, అదేవిధంగా మాతో పాటు చెన్నూరు నుంచి వచ్చి మాకు టైం ఇచ్చిన ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షులు రాజనన్న గారికి, మా జనరల్ సెక్రటరీ రాజశేఖరన్న గారికి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు సత్యమన్న గారికి, దీనికి సహకరించి ముందు నడిపించిన మల్లేశన్న గారికి, మా సాయి గారికి, మా యువమోర్చా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. మాకు అంటే వీళ్ళ మధ్యలో రైతుల కోసమే ఆయన బతికిండు. ఆయన బతికినంత కాలం కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు రైతుల కోసమే ఆయన వేద్దామని చెప్పేసి, రైతుల కోసం ఇంకా వాళ్ళ జీవన విధానాన్ని మార్చుదాము, వాళ్ళకి లాభాలు తీసుకొద్దామని చెప్పేసి ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. వారికి గుర్తుగా వారిని గుర్తుంచుకుంటూ అక్టోబర్ 2న లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా రైతుల మధ్యలో రైతులకు సన్మానం చేసి వాళ్ళని ఇంకింత ప్రోత్సాహం ఇద్దామని చెప్పేసి, వాళ్ళు కష్టపడితేనే మనం 3 పూట్ల తిండి తింటున్నాం. వాళ్ళు 3 పూట్ల తిండి తినకున్నా కానీ మనకు సంవత్సరం పొద్దులా మనకు 3 పూట్ల తిండి కోసం వాళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళని ఇంకా ప్రోత్సహిద్దామని చెప్పేసి చిన్న సన్మానం చేయడం జరిగింది శాల్వాలతోని. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. భారత్ మాతాకి.